హలో గాయ్స్! నేను మీ హేమంత్. ఈరోజు మళ్ళీ మనం ట్రేడింగ్ గురించి వచ్చేసినాం. ట్రేడింగ్ నేర్చుకుందామని. ఇక ఏం లేదు. నేను ట్రేడ్ ఆల్రెడీ తీసేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏదైతే తీసుకున్నానో చూపిస్తా. ఇక్కడ మీకు కనబడుతుందా ఫాట్ కాయిన్ అనేది నేను తీసుకున్నా. సో నేను ఆల్రెడీ ఇది ట్రేడ్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏంటంటే చూసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ ప్లస్ నా ప్రాఫిట్‌ని ఆల్రెడీ బుక్ చేసి పెట్టుకున్నా ఇక్కడ. చూసుకోవచ్చు మీరు. ఇది ఊకే కిందకి జరుగుతుంది. నేను చేయబెడుతున్నా కాబట్టి కిందికి జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది నేను స్టాప్ లాస్ ఇంకా నా ప్రాఫిట్ అనేది ఆల్రెడీ బుక్ చేసుకున్నా. సో ఈరోజు మన ట్రేడ్ ఇది. సో మనకు గట్టిన ప్రాఫిట్లు ఉన్నా ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాఫిట్లోకి వచ్చేసిన. సో చూడండి, కావాలంటే నా మనీ బ్యాలెన్స్ చూపిస్తా చూడండి. ఇగో ఆల్రెడీ 600 నా కాడ నా అకౌంట్లో ఎగ్జాక్ట్గా 500 రూపీస్ ఉంటే ఆల్రెడీ 676 కాడికి వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేస్తున్నా. ఆల్రెడీ నా ప్రాఫిట్ ఆల్రెడీ వస్తుంది. ఏంటంటే నేను జస్ట్ చిన్న మార్జిన్ పెట్టుకున్నా. ఏందంటే జస్ట్ ఒక $6 మార్జిన్ పెట్టుకున్నా అంతే. జస్ట్ $6 అంతే. ఈరోజు ఎక్కువ కక్కుర్తి వల్లే 1:3 చేసుకున్నాను నేనంతే. చూడండి గాయ్స్, ఈరోజు నేను బుక్ చేసుకున్న మార్జిన్ అంటే నేను ఈరోజు చేసే ట్రేడింగ్‌లో ఈరోజు నా మార్జిన్ ఎంత పెట్టుకున్నా అంటే నేను యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఆల్రెడీ ఇగో ఒకసారి మీరు ఈ గ్రాఫ్‌ని చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ఇగోండి, నేను మీకు చూపిస్తా ఆగండి. వెయిట్. మీరు ఒక్కసారి ఇది కరెక్ట్‌గా గమనించినట్టుగయితే ఆల్రెడీ లాస్ట్ టైం నేను చూపిస్తా ఆగండి. ఇగో లాస్ట్ టైం ఉందా? ఇదుందా? ఇక్కడ నేను మొన్న తీసుకున్న ట్రేడ్ ఇక్కడ అనమాట. ఇక్కడ కాదు, ఆగండి. ఇంకా ఇదే. ఇదే అనమాట గైస్. మొన్న నేను తీసుకున్న ట్రేడ్ ఇది. అంటే ఇది ఇక్కడనే ఎందుకున్నదని కూడా అడిగిననుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నా టైం ఫ్రేమ్ 90 మినిట్స్ కాడ పెట్టిన. సో ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టి నేను మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఎక్కువ టైం ఫ్రేమ్‌లోనే మనకు ఎక్కువ శాతం తెలిసేది ఎక్కువ టైం ఫ్రేమ్‌లో గైస్. అంటే మనకు చార్ట్ ఎట్లా మూవ్ అయితుంది, ఏం జరుగుతుందనేది తెలిసేదే ఎక్కువ టైం ఫ్రేమ్‌లో. ఒకసారి చూసుకోవచ్చు. ఏందంటే మార్కెట్ ఆల్రెడీ పైనుంచి చాలా కిందకొచ్చింది. సో ఇది మీదికెళ్ళే ఛాన్సెస్ చాలా పర్సెంట్ ఉన్నాయి. మనకు మాక్సిమం 100లకెళ్ళి 80-70% ఇది పక్కా మీదికెళ్తదని నాకు గ్యారంటీ ఉంది. ఆల్రెడీ అట్లా కాకుండా నేనేందంటే క్యాండిల్ స్టిక్స్‌ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా. చాలా పర్సెంటేజ్ ఇది పైకెళ్ళిద్ది. సో నేనేం చేసినా అంటే ఇక్కడికెళ్ళి ట్రేడ్ తీసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇగోండి, మార్కెట్ ఆల్రెడీ కిందికి టచ్ అయింది లోయెస్ట్. సో మార్కెట్ ఆల్రెడీ కిందికి టచ్ అయింది కాబట్టి నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ నేను హైయెస్ట్ కూడా పెట్టలేదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి గైస్, కాల్ వస్తుంది మా డాడీ ఫోన్‌కి. సో గైస్ మీరు చూసుకోవచ్చు, ఈడ ఆల్రెడీ నా ప్రాఫిట్ అనేది చాలా బుక్ అయిపోయింది. ఒకసారి చూసుకోండి. ఏందంటే చిన్న కాల్ వచ్చింది గైస్, మీరేం పట్టించుకోకండి. లైట్ పిచ్చలైట్ కానీ ఏందంటే ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు. నేనేందంటే ఎట్లా గమనిస్తా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మార్కెట్‌ని చూస్తాం ముందు నుంచి. అంటే ఎక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు మార్కెట్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా తిరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అంటే కొంచెం అర్థమైపోతది. సో నేను ఆల్రెడీ ఏమైందంటే నేను ఇక్కడ ఆల్రెడీ లోయెస్ట్‌కి టచ్ అయింది కదా! మాక్సిమం టచ్ అయినా గానీ ఎక్కువ పోదు కదా అనేసి నేను అనుకున్నా. నేను మీదికెళ్ళి లాస్ ఎట్లా పెట్టుకున్నా చూడండి ఒకసారి. ఇగోండి, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు. నేను 0.1911కి అక్కడ నేను కాయిన్స్ అనేది కొనడం జరిగింది. అక్కడ కొనేసి నేను నా ప్రాఫిట్ ఎక్కడ పెట్టినా 0.204. ఓకే. నా స్టాప్ లాస్ ఏడ పెట్టినా అంటే 0.19. అంటే నేను కొన్నదానికన్నా ఒక $11 $0.11 అంటే నాకు మైనస్ అంటే నాకు లాస్ వచ్చిందనుకోండి గైస్, ఒక ₹50 పోతాయి. కానీ ప్రాఫిట్ వచ్చిందనుకోండి అంటే ₹500 వస్తాయి. అంటే 1:10 పెట్టుకున్నాను నేనిక్కడ. నా మార్జిన్ అనేది 1:10 ఉంది. అంటే 1:10 అంటే 1:10 కాదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను 1:3 లెక్క పెట్టుకున్నా. ఎందుకంటే నేను కొన్న కాయిన్స్ అన్నీ అరౌండ్ 500 కాయిన్స్ కొన్నాను నేను గైస్. ఓకేనా? సో ఇప్పుడు నా మార్జిన్ అనేది పోయిందనుకోండి, నాకు ₹50 పోతది. అంటే ఇప్పుడు నేను అక్కడ పెట్టిన అమౌంట్‌కి దాంట్లోకెళ్ళి పోతే ₹50 పోయేటట్టు పెట్టుకున్నా. కానీ ప్రాఫిట్ బుక్ అయిందనుకోండి గైస్, ₹500 వస్తది నాకు. ఓకేనా? సో ఇలా మీరేందంటే ఇలాంటి ట్రేడ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం గూడా ఉత్తగానే పుణ్యానికి వాళ్ళు పైసలు పోగొట్టుకుంటారు. పైసలు గూడా మనకి అదేంది మన యాడ్‌ల గుండు బాబు వస్తారు గదా! పైసలు చెట్లకు గాయమండి అనుకుంటని. సో అట్లా జేసుకోవద్దు. ఏందంటే నేనిట్లా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నా గైస్. ఇప్పుడు ఇది నా ప్రాఫిట్ అనేది మార్జిన్ టచ్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తా. ప్రాఫిట్ టచ్ అయినంక నేను మీకు చూపిస్తా గూడా. చూసుకోండి. ఏందంటే మీరు ఎప్పుడైనా గమనించాల్సిందేందంటే మన మార్కెట్
ఎట్లా ఎట్లా నడుస్తుంది? ఏం జరుగుతుందనేది మీరు ముందు గమనించుకోవాలి గైస్. లేకపోతే ఏందంటే కొంచెం మీకే ఇబ్బందిగుంటది. మార్కెట్ కిందకి పోతుందా? మీదకి పోతుందా? అంటే మన మార్కెట్ ఎట్లా ఏ లెవెల్‌లో నడుస్తుంది అంటే మనం నమ్మలేం. కొన్నిసార్లు మార్కెటు ఇక్కడ ఆల్మోస్ట్ కిందకొచ్చింది కదా! మళ్ళీ మీదకి పోయే ఛాన్స్ ఉందేమో అని అనుకుంటాం. కానీ అక్కడ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పడిపోయిందనుకోండి మనకే లాస్ అయితది గైస్. ఏందంటే ఎప్పుడూ ఒకటి హోప్‌లో పెట్టుకోవద్దు. మార్కెట్ మనతోనే ఆడేసుకుంటది. సో, ఏందంటే మనం మార్కెట్‌ని నమ్ముకోలేం. ఏందంటే మన స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మన స్కిల్స్ మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి గైస్. ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు చాలా ప్రాఫిట్ అనేది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఆగండి వెయిట్. మమ్మీ ఓకే. ఫోన్ కాల్. ఓకే. ఓకే. ఆగండి గైస్. ఓకే. ఇప్పుడేందంటే ఇది ఆల్రెడీ మన మార్జిన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. చాలా ప్రాఫిట్‌లో ఉన్నా నేను. కావాలంటే ఒకసారి ఇగో నేను మీకు చూపిస్తా గైస్ ఒకసారి చూసుకోండి. కనబడుతుందా? ₹500 ఉండే. ఇప్పుడు నా బ్యాలెన్స్ 650 అయింది. ఇప్పుడు నేనేందంటే ఇక్కడ నేనేందంటే పెట్టిన. తీయను ఇంకా నేను. అది నా మార్జిన్ టచ్ అయ్యేంత వరకు అట్లనే వదిలేస్తా. ఇప్పుడు నా మార్జిన్ టచ్ అయిన తర్వాత నాకు ప్రాఫిట్ ఆటోమేటిక్‌గా నాది నాకొచ్చేస్తదిగ. ఇదేందంటే మీకు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. మనం ట్రేడ్ ఏదైతే తీసుకుంటామో ఇక్కడ మనకు ఆప్షనల్ ట్రేడింగ్ గాదు. ఫ్యూచర్ ట్రేడ్స్‌లో తీసుకోవాలి. ఆప్షనల్ ట్రేడింగ్ అంటే మనకేందంటే మనకు అది టైమ్ ఉంటది. లిమిట్ ఉంటది. సో, మనకది టైమ్ ఔట్ అయిపోవచ్చు. కొంచెం నాకు అంతగా ఐడియా లేదు. అంటే వీడియోస్‌లో అలా జూసి నేను నేర్చుకుంటున్నా. అంటే నా ఫ్రెండు ఒకాయనుంటరు. ఆయన వీడియోలో జూసి నేను నేర్చుకున్నా. అంటే ఆప్షనల్ ట్రేడింగ్ తీసుకుంటే మనకు అది టైమ్ ఔట్ అయిపోయి అది ఎగ్జిట్ అయిపోతామంట. మా ఫ్రెండు ఇది మా ఫ్రెండ్‌ది 'గ్యాన్ టీవీ' అని సంథింగ్ ఉంటది. ఆయన యూట్యూబర్. పెద్ద యూట్యూబరే. సో, ఆయన దాంట్లోకెళ్ళి నేను జూసి నేర్చుకుంటున్నా. అంటే యాస్ ఎ ఫ్రెండ్‌గా నాకు చాలా ముందు గూడా ఆల్రెడీ చాలా నేర్పించిండు. ఆయననే నాకు ఈ ట్రేడింగ్ గురించి నేర్పించిండు, చెప్పిండు. ఇదంతా ముందు ఆయన కాడ నుంచి నేర్చుకున్నా. అంటే ఆల్మోస్ట్ నేర్చుకున్న దాని తర్వాత ఏమైందంటే నాకు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను కొంచెం ఏందంటే ఇక ఆయనతోని ఎక్కువ కలవలేకపోతున్నా. ఇప్పుడు మాట్లాడట్లేను. అంటే మాట్లాడట్లేనని కాదు నా ఫ్రెండే. ఇంకా మాట్లాడతా. కాల్ చేసి ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడతాడు. ఏందంటే నాకంత టైం దొరకట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు గదా! ఫ్యామిలీస్ ఇగ చూసుకోవాలి గదా! అట్లా అనేసి సో, ఏందంటే గైస్ చూసుకోవచ్చు. నేను ఫాట్ కాయిన్‌లోనే ట్రేడ్ చేస్తా ఎక్కువ శాతం. ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. ఎందుకంటే ఆయన సజెషన్స్ ఏందంటే కొంచెం చాలా అక్యురేట్‌గా చెప్తాడాయన కొంచెం. అంటే ఆయనది ట్రేడింగ్ స్కిల్ అనేది ఆయన ట్రేడింగ్ మెథడ్ అనేది నాకు నచ్చింది. సో, అంటే ఆయన చెప్పేది కొంచెం బావుంటది. సో, నేను అందుకే ఆయన చెప్పినట్టుగానే ట్రై చేస్తా. ప్లస్ మీదికెళ్ళి ఏందంటే ఆయన అంటే కొంచెం అర్థమయ్యేట్టుగా చాలా ఈజీగా చెప్తాడు గైస్. సో, నేను గూడా మీకు కావాలంటే ట్యాగ్ చేస్తా ఆయనని. నా డిస్క్రిప్షన్‌ల ఇంకా నా కామెంట్స్‌లలో నేను ఆయన అకౌంట్‌ని ట్యాగ్ చేసి పెడతా. మీరు గూడా చూడొచ్చు. గ్యాన్ సంథింగ్ ఏదో ఉంటది. గ్యాన్ టీవీయా? గో గ్యాన్ గైస్. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి గో గ్యాన్ అని సెర్చ్ చేయొచ్చు. మా ఫ్రెండ్ సల్మాన్ అని ఉంటాడు. ఆయన ఆయనది యూట్యూబ్ ఛానెల్ వస్తది. మంచోడు చాలా అంటే మంచిగా ట్రేడింగ్ గురించి నేర్పిస్తాడు. సో, ఏందంటే ఆయన టెక్నిక్స్ అనేది కొంచెం బావుంటది. ఇప్పుడు మనం టాపిక్ వదిలేసి ఎడికెడికో పోతున్నాం. ఏమేమో మాట్లాడుతున్నాం. బట్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఆయన కాడ నుంచి నేర్చుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం నేను గూడా ఆయన కాడ నుంచి ఆయన్నే నాకు నేర్పించిండు. నేను అప్పట్లో ముందు ఆయనతోని తిరిగేటోడిని. నేను నా జిమ్‌లో నాకు పరిచయమైండు ఆయన. అట్లా జిమ్‌లో పరిచయమైండు. ఫ్రెండ్‌లాగా మారిండు. ఇక దాని తర్వాత జిమ్ పార్ట్నర్ అయిండు. దాని తర్వాత నాకు నేర్పించిండు. ఆయన్నే నేర్పించిండు. యూట్యూబ్‌లో స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా చేయొచ్చు అనుకుంట అన్నాడు. చాలా నేర్పించిండు నాకాయన. సో, ఏందంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా నాకు ఆయన్నే నేర్పించిండు. మీకు కావాలంటే ఆ డిస్క్రిప్షన్‌లో ఆయనది ఛానల్ లింక్ సంథింగ్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తా గైస్. ఓకేనా? ఇప్పుడేందంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు మనకేందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది మన ప్రాఫిట్ అనేది మార్జిన్ టచ్ అయితుంది. ఏందంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇగో ఇప్పటిదాకా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా నాకు 1940 వరకు టచ్ అయింది. టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎందుకు 1930 అంటే లాస్‌లోకి మళ్ళీ ఎళ్ళొచ్చు. నేనేందంటే మీరు అక్కడనే ఇగో లాస్ వస్తుంది గదా! అనేసి మీరు ఎగ్జిట్ కాకండి గైస్. అంటే మీరు ఆల్రెడీ లాస్ పెట్టుకున్నారు గదా! ఆల్రెడీ. ఏందంటే లాస్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు మీరు రూ. 1000 అంటే ఇప్పుడు సపోజ్‌గా మీరు రూ. 10,000 పెట్టిర్రనుకోండి. రూ. 10,000 పెడితే దాంట్లోకెళ్ళి 1%నే మీరు లాస్‌గా తీసుకోవాలి. 1%ని లాస్‌గా తీసుకొని దాంట్లోకెళ్ళి మీరు
10:10 అంటే మీరు పెట్టిన దానికి 10%గా ప్రాఫిట్ పెట్టుకోండి. ఓకేనా? ఇంటూ 10 అయినా లేకపోతే ఇంటూ 3% అయినా పెట్టుకోండి ప్రాఫిట్. ఓకేనా? ఇంటూ 3% అంటే అప్పుడు ఏమైతదంటే మీకు కొంచెం ప్రాఫిట్ అనేది టచ్ అయితే మీకు గూడా అంటే ఏందంటే చేసే వచ్చిందనుకోండి లాసు. ఇప్పుడు సపోజ్‌గా 10,000 పెట్టిండు. 10,000లోకెళ్ళి మీకు లాస్ వచ్చిందనుకోండి, రూ. 100 పోతాయి. అదే ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి 10:3 10,000 ఇంటూ 3 చేసుకున్నా గానీ 30,000 మీకు ప్రాఫిట్ వస్తది. అర్థమైందా? అంటే అలాంటి ట్రేడ్ తీసుకుంటే అలాంటిది తీసుకోండి గైస్. ఓకేనా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటారా? ట్రేడ్ తీసుకుంటే ఇప్పుడు మీకు లాస్ అనేది తక్కువ పెట్టుకోండి. ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ నేను గూడా ఇప్పటిదాకా ఏం చేసినా అంటే చూపిస్తా ఆగండి. ఇక్కడ ఇంగో చిన్నగా చేస్తున్నా ఇక్కడ సైడ్‌కి. నేనేం చేసినా అంటే ఇక్కడ నా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇప్పటిదాకా నేను ఇక్కడ పెట్టుకొనుండే. 1:2 కాడ పెట్టుకొనుండే. ఇంతగనం ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్నా. నేనేం చేసినా అక్కడ అప్పటికి అంతగనం పెట్టుకున్నా ఏందనేసి నేను అప్పటికి గమనించలే. $1 కన్నా ఉంది కదా! అనేసి ఇక్కడ నేనేమనుకున్నా 1.1901 ఉంది కదా! నేను అదే 1901 అంటే $1 ఏమో ఇంకా $1 అంటే ఈస్ టు 1 అనుకున్నా. కానీ తీరా చూస్తేనేమో చాలా ఎక్కువుండే. సో, నేనే గమనించలేదు. సో, అదనమాట. ఇప్పుడు ఏందంటే ఇలా చేయాలిగా అంటే ఏదో నాకు తోచిందైతే నేను చేస్తున్నా. సరే నేను దీని తర్వాతది మీకు నా ప్రాఫిట్ వచ్చినాక నేను మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే గైస్. యూ వెయిట్. వెయిట్ చేయండి.